17 పవర్ 36 డివైడెడ్ బై 36. 17 పవర్ 36 రైట్ డివైడెడ్ బై 36. సేమ్ అదే లాజిక్. 17ని ఏ పవర్ తోటి 36 తోటి భాగిస్తే నాకు శేషం +1 కానీ -1 కానీ వస్తుంది. 17 స్క్వేర్ తీసుకుంటే 17 స్క్వేర్ ఈజ్ 289. 17 స్క్వేర్ ఈజ్ 289. 289ని 36 తోటి బాగా హారిస్తే 36 యొక్క గుణిజాలు 36 8ల 288. 289 అనేది ఒకటి ఎక్కువ. ఎస్, ఇది ఈ 17 పవర్ ఏ నంబర్ మనం 36 తోటి డివైడ్ చేస్తే మనకు శేషం ఒకటి వచ్చిందో చూసుకోవాలి. అంటే ఇదేమవుతుంది సార్? రిమైండర్ 17 స్క్వేర్ పవర్ 18 డివైడెడ్ బై 36 అయిపోయింది ఆన్సర్. 17 స్క్వేర్ డివైడెడ్ బై 36 శేషం ఎంత? 1. 1 పవర్ ఏదైనా సహజ సంఖ్య, ఆన్సర్ ఎంత? 1. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా సార్? 17 పవర్ ఏ నంబర్ని మనము 36 తోటి బాగా హారిస్తే నాకు శేషము 1 వస్తుంది చూసుకున్నాను. 17 స్క్వేర్ వచ్చింది కాబట్టి దాని నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. లాజిక్ క్లియర్ సార్? ఇంకోటి 3 పవర్ 90 ప్లస్ 5 పవర్ 90 డివైడెడ్ బై 34. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. దీంట్లో ఒక లాజిక్ ఉంది. లాజిక్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్, a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. 3 పవర్ 90 ప్లస్ 5 పవర్ 90, 5 పవర్ 90 రైట్. దీన్ని నేను 3 స్క్వేర్ పవర్ 45 ప్లస్ 5 స్క్వేర్ పవర్ 45 ఇలా రాసుకోవచ్చు కదా. ఐమ్ రైట్? 2 45ల 90, 2 45ల 90. ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఏ పవర్ n ప్లస్ బి పవర్ n అనేది ఎప్పుడు ఏ ప్లస్ బి తోటి బాగా హారింపబడుతుంది ఎప్పుడు n అనేది బేసి సంఖ్య అయినప్పుడు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఏ పవర్ n ప్లస్ బి పవర్ n, ఏ పవర్ n ప్లస్ బి పవర్ n అనేది ఏ ప్లస్ బి తోటి బాగా హారింపబడుతుంది ఎప్పుడు సార్? n అనేది బేసి సంఖ్య అయినప్పుడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 45 అనేది బేసి సంఖ్య. ఏ పవర్ n ప్లస్ బి పవర్ n అనేది ఏ ప్లస్ బి తోటి, ఏ ప్లస్ బి అంటే 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ తోటి బాగా హారింపబడుతుంది. 25 ప్లస్ 9 రైట్ 34. 25 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 9 34. అంటే ఇది పర్ఫెక్ట్గా దేంతో బాగా హారింపబడుతుంది? 34 తోటి బాగా హారింపబడుతుంది. శేషం ఎంత సార్? శేషం ఎంత సార్? 0. 3 పవర్ 90 ప్లస్ 5 పవర్ 90. 90ని 2 ఇంటూ 45గా రాసుకున్నాను. 3 స్క్వేర్ పవర్ 45, దీనిని 5 స్క్వేర్ పవర్ 45గా రాసుకున్నాను. ఏ పవర్ n ప్లస్ బి పవర్ n, ఏ పవర్ n ప్లస్ బి పవర్ n అనేది ఏ ప్లస్ బి తోటి బాగా హారింపబడుతుంది ఎప్పుడు n అనేది బేసి సంఖ్య అయినప్పుడు. 45 అనేది బేసి సంఖ్య అంటే ఈ నంబర్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 9 34 తోటి బాగా హారింపబడుతుంది. శేషం ఎంత? 0. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది ఏ పవర్ n ప్లస్ బి పవర్ n లాజిక్. 17 పవర్ ఏ నంబర్ని మనము 36 తోటి భాగిస్తే నాకు శేషం 1 వస్తుందా చూసుకున్నాను. సేమ్ అదే లాజిక్ ఇక్కడి. శేషంకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్, ఫ్యాక్టోరియల్స్కి సంబంధించిన మోడల్స్, పవర్కి సంబంధించిన మోడల్స్ మనము క్లియర్గా డిస్కస్ చేసాం.